ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నారు. పోలవరం ఎడమ కాలువ పనుల పురోగతిని ముఖ్యమంత్రి పరిశీలించారు. అనకాపల్లి జిల్లాలోని దార్లపూడి వద్ద పోలవరం ఎడమ కాలువను పరిశీలించిన సీఎం పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. 2014 నుండి 2019 మధ్య పట్టిసీమ తరహాలోనే ఎడమ కాలువకు కూడా నీటిని తరలించాలని చంద్రబాబు ప్రయత్నించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నారు. పోలవరం ఎడమ కాలువ పనుల పురోగతిని ముఖ్యమంత్రి పరిశీలించారు. అనకాపల్లి జిల్లాలోని దార్లపూడి వద్ద పోలవరం ఎడమ కాలువను పరిశీలించిన సీఎం పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ విషయంలో జరుగుతున్న దుష్ప్రచారాలపై ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ అబద్దాల ఫ్యాక్టరీ నుంచి ఈ ప్రచారాలు జరుగుతున్నాయని చంద్రబాబు ప్రకటించారు. దొంగ మాటలు చెప్పేవారి మాటలు వింటే మన బతుకు ఏమవుతుందో ఆలోచించుకోవాలన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ఎలా కాపాడుకోవాలో ఆలోచిస్తున్నామని, పనికి మాలిన అబద్దాల ఫ్యాక్టరీగా ఉన్న రాజకీయ పార్టీకి అబద్దాలు ప్రచారం తప్ప ఏమీ చేయలేదన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు తాను ఒప్పుకున్నానని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం పుట్టిన ఫ్యాక్టరీ ఆంధ్రుల హక్కు అని చెప్పి సాధించుకున్న ఫ్యాక్టరీని వదులుకునేదే లేదన్నారు. వాజ్పేయి హయాంలో తాను పోరాడి ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకున్నామని, ఫ్యాక్టరీని ఎలా కాపాడాలో తమకు తెలుసన్నారు. ఈరోజు నేరుగా పోలవరం కెనాల్ కోసం వచ్చాను. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, ఈ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేస్తే అనకాపల్లి జిల్లా గాని ఈ ప్రాంతం అంతా కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యే పరిస్థితి వస్తుంది. ఒక్క అనకాపల్లి జిల్లాలో 2,80,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. త్రాగునీటి సమస్య పూర్తిగా పరిష్కారం చేసే పరిస్థితి వస్తుంది. మీరు ఒక్కసారి చూస్తే నేను ఆ రోజు పనులు చేసిన 5 ఏళ్ల మునుపు ఎక్కడుందో అక్కడే ఉన్నాయి, వేసిన గొంగలు అక్కడే ఉంది. ఏం తమ్ముళ్ళు ఒక్క ఇటుకేమైనా పని చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా ఎక్కడైనా ఒక తట్ట మట్టి వేశారా అని నేను అడుగుతున్నా. వీళ్ళు చేసింది గోతులు దిగారు, గుంతలు తీశారు. బాగు చేయలేదు కానీ గుంతలు తీసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మీరందరూ ఆలోచిస్తే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి లెఫ్ట్ మెయిన్ కెనాల్ 214 కిలోమీటర్లు రావాలి. ఇప్పుడే దీనిపైన మీరు ఒకసారి చూస్తే పోలవరం నేను 72% ఆ రోజు పూర్తి చేస్తే ఈ దుర్మార్గులు వచ్చి 72% పూర్తి చేసిన డయాఫామ్ వాల్ పూర్తయితే దాన్ని గోదావరిలో కలిపేశారు. రాష్ట్రంలోని జూలను అభివృద్ధి చేసేందుకు కార్పొరేటర్లను ఆకర్షించేలా టీవీ డిప్యూటీ సీఎం కార్యక్రమాన్ని చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. విశాఖపట్నం, తిరుపతిలో ఉన్న జూ పార్కు ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. రాష్ట్రంలో నూతన జంతు ప్రదర్శనశాలల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న జూలను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో సరికొత్తగా టీ విత్ డిప్యూటీ సీఎం కార్యక్రమాన్ని నిర్వహించారు. జూలను అభివృద్ధి చేయడంలో కార్పొరేట్ సంస్థలను సైతం భాగస్వామ్యం చేసేందుకు చర్చలు జరిపారు. కార్పొరేట్ సంస్థలను ఆకర్షించేందుకు టీ విత్ డిప్యూటీ సీఎం ఈ వినూత్న కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. జూ పార్కులను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని జూ పార్క్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 14వ గవర్నింగ్ బాడీ సమావేశంలో అటవీశాఖ అధికారులకు సూచించారు. రాష్ట్రానికి పర్యాటకులను ఆకర్షించేలా ప్రత్యేక కార్యక్రమాలకు రూపొందించాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. విశాఖపట్నం, తిరుపతి జూ పార్కులకు ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించేలా ప్రత్యేక కార్యాచరణను రూపొందించాలని సూచించారు. అలాగే రాష్ట్రంలో కొత్తగా జూ పార్కులను ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులకు చెప్పారు. కొత్త జూ పార్కుల ఏర్పాటుకు నివేదికలు రూపొందించాలని, అరుదైన జంతువుల దిగుమతి ప్రదర్శనపై ఫోకస్ పెట్టాలన్నారు. మాజీ సీఎం జగన్ రాజీనామా చేస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి మండిపడ్డారు. అనవసర దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. జగన్ రాజీనామా చేయరని, చేయాల్సిన అవసరం కూడా లేదని చెప్పారు. గత ప్రభుత్వంపై నిందలు మోపుతున్నారని, ఇసుక పాలసీపై కావాలంటే విచారణ జరుపుకోవచ్చని అన్నారు. ఏపీ అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా కావాల్సిందేనని సుబ్బారెడ్డి చెప్పారు. రాష్ట్రంలో, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలే ఉన్నాయి కాబట్టి విభజన చట్ట ప్రకారం రాష్ట్రానికి నిధులు రాబట్టాలని డిమాండ్ చేశారు. ఎక్కడన్నా అవినీతి జరుగుంటే వాళ్ళ అధికారంలోకి వచ్చారు కదా, ఎంక్వైరీ చేసుకొని దానికి ఎవరెవరు బాధ్యులు అవుతారో వాళ్ళ చర్యలు తీసుకునే కార్యక్రమం చేయొచ్చు. దానికి ఏమి ఇబ్బంది లేదు. ఎక్కడ మాకు తెలిసి టీడీఆర్ బాండ్ల విషయంలో మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అవినీతి జరిగిందని మాకు ఎక్కడ
లేదు, జరిగిందని మేము అనుకోవట్లేదు. వాళ్ళు నిజంగా జరిగితే వాళ్ళు ప్రూవ్ చేయమని అధికారంలో ఉన్నారు కదా. ఆ పరిస్థితి వస్తే కదా రాష్ట్రంలో ఎందుకు రాజీనామా చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు? మా పార్టీ అధ్యక్షుడు రాజీనామా చేసినప్పుడు కదా ఈ పరిస్థితి వచ్చేది. అట్లాంటి ఆలోచనే లేదు. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన అనకాపల్లి జిల్లా బాలిక హత్య కేసులో నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కుళ్ళిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో కలకలం రేపిన అనకాపల్లి జిల్లా విద్యార్థిని హత్య కేసులో నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రాంబిల్లి మండలం కొప్పుగుండుపాలెం శివార్లో నిందితుడు సురేష్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. తనను జైల్లో పెట్టించిందని కక్ష పెంచుకుని ఈ నెల 6న 9వ తరగతి విద్యార్థిని దర్శిని ప్రేమోన్మాది సురేష్ దారుణంగా హత్య చేశాడు. ఏడాదిగా ఆమె వెంట పడుతుండటంతో బాలిక ఇంట్లో ఈ విషయం చెప్పి తల్లిదండ్రులతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. అతడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు జైలుకు పంపించారు. ఈ మధ్యనే బెయిల్పై వచ్చిన నిందితుడు బాలికను ఆమె ఇంటిలోనే కత్తితో అతి కిరాతకంగా హత్య చేశాడు. ఇదిలా ఉండగా నిందితుడి మృతదేహం ఇవాళ గ్రామ శివార్లో కనిపించింది. బాగా కుళ్ళిన స్థితిలో ఉన్న మృతదేహంపై ఎటువంటి గాయాలు లేవని పోలీసులు తెలియజేశారు. ఆత్మహత్య ఎలా చేసుకున్నాడు అనే వివరాలు ఇంకా తెలియరాలేదు. మృతదేహం పక్కనే కూల్ డ్రింక్ సీసా ఉండడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అంతా భావిస్తున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడికి పాల్పడిన వైసీపీ నాయకుల్లో కొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ కార్యాలయం ఆపరేటర్ ముదునూరి సత్యవర్ధన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీసీ 143, 147, 148, 435, 506, రెడ్ విత్ 149, 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులను గన్నవరం అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో హాజరుపరిచారు. మిగిలిన వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని పోలీసులు తెలిపారు. కృష్ణా జిల్లా గన్నవరంలోని తెదేపా కార్యాలయంపై వైకాపా మూకలతో కలిసి అప్పటి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరుల దాడి కేసులో పోలీసులు రిమాండ్ రికార్డు తప్పుల తడకగా ఉంది. ఈ కేసులో పరారీలో ఉన్న 71 మంది నిందితుల్లో 15 మందిని మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన మూల్పూరి ప్రభుకాంత్, ఎర్రగుళ నాగేష్ సహా 15 మందిని రిమాండ్ నిమిత్తం గన్నవరం 12వ అదనపు న్యాయస్థానంలో నిన్న ప్రవేశపెట్టారు. రికార్డులను పరిశీలించిన న్యాయమూర్తి ఎఫ్ఐఆర్లో ఓ పేరు, ఒకచోట పూర్తి పేరు, మరోచోట సగం పేరు, ఊరి పేర్లు తప్పులు ఉన్నట్లుగా గమనించారు. రిమాండ్ నివేదికలోని తప్పులు సవరించిన తర్వాతే నిందితులను కోర్టులో ప్రవేశపెట్టాలని సూచించారు. దీంతో రాత్రి 10 గంటలకు తప్పులు సరిచేసిన తర్వాత నిందితులను కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. పర్యావరణ కాలుష్యానికి సంబంధించిన కీలక దస్త్రాలు ఫైల్స్ దగ్ధం కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. విజయవాడలోని పీసీబీ ప్రధాన కార్యాలయంలో విచారణ చేపట్టారు. కార్యాలయంలో పనిచేసే సెక్యూరిటీ సిబ్బందిని లోతుగా విచారణ చేశారు. దస్త్రాలు, హార్డ్ డిస్కులు బయటికి వెళ్లడంలో అధికారుల పాత్రను ఆరా తీశారు. సీసీ ఫుటేజ్ని పరిశీలిస్తున్నారు. అలాగే సిబ్బంది వాగ్మూలాలను సైతం రికార్డ్ చేశారు. కాలుష్య నియంత్రణ మండలికి సంబంధించిన దస్త్రాలను దహనం చేసిన ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దర్యాప్తు అధికారి రామారావు నేతృత్వంలోని బృందం నిన్న విజయవాడలోని పీసీబీ ప్రధాన కార్యాలయంలో విచారణ చేపట్టారు. ఇటీవల కృష్ణానది కరకట్టపై దహనమవుతున్న దస్త్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని పీసీబీ కార్యాలయానికి తీసుకొచ్చి అధికారులు సిబ్బంది నుంచి వివరాలు రాబట్టారు. కార్యాలయం కాపలా సిబ్బందిని ప్రశ్నించారు. అనంతరం అక్కడి రికార్డులను పరిశీలించారు. ఆఫీసు నుంచి దస్త్రాలు తీసుకెళ్లిన సంగతి మీకు తెలుసా? కార్లు ఎప్పుడు తీసుకెళ్లారు? వాహనాల రాకపోకలను రిజిస్టర్లో నమోదు చేస్తారా? కార్లను తనిఖీ చేస్తారా? వంటి ప్రశ్నలను అక్కడి సిబ్బందికి సంధించారు. తాము కార్ల నంబర్లను నమోదు చేస్తామని, వాటిని తనిఖీ చేసే అధికారం తమకు లేదని సెక్యూరిటీ సిబ్బంది సమాధానమిచ్చారు. కాగితాలు కరకట్టపై తగలబెట్టిన రోజు కార్యాలయం నుంచే కారు వెళ్లిందా? వివరాలు రిజిస్టర్లో నమోదు చేశారా అని పోలీసులు ఆరా తీశారు. ఆ వివరాలు పట్టికలో లేవని, తమకు సమాచారం లేదని సిబ్బంది వివరించారు. అలాగే పోలీసులు తమ వెంట తెచ్చిన దస్త్రాలను పీసీబీ కార్యాలయంలోని సంబంధిత విభాగం సిబ్బందికి చూపించి వాటిని ఎవరు తయారు చేశారు, ఎవరి కోసం తయారు చేశారు, అవి రహస్యమైనవా, సాధారణమైనవా, ఆ దస్త్రాలు ఎలా, ఎవరి ద్వారా బయటకు వెళ్లాయి అనే వివరాలను సేకరించారు. అలాగే సంబంధిత ఉద్యోగుల స్టేట్మెంట్లను రికార్డు చేసుకున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్పై తప్పుడు వార్తలు రాస్తూ రాజకీయ లబ్ధి కోసం వేల మంది కార్మికులను క్షోభపెట్టిన డెక్కన్ క్రానికల్పై చర్యలు తీసుకుంటున్నామని ఎంపీ భరత్ స్పష్టం చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కథనాలు రాయడం సరికాదని అన్నారు. ఈ విధంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడంపై మేము చర్యలు తీసుకుంటామని భరత్ స్పష్టం చేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్పై తప్పుడు వార్తలు రాస్తూ రాజకీయ లబ్ధి కోసం వేల మంది కార్మికుల్ని క్షోభపెట్టిన పత్రికపై చర్యలు తీసుకుంటామని ఎంపీ భరత్ అన్నారు. స్టీల్ ప్లాంట్ని కాపాడుకునే బాధ్యత తమదని, స్టీల్ ప్లాంట్ని ఎలా లాభాల బాటలో నడిపించాలి, ఎలాంటి సాయం ప్రభుత్వాలు చేయాలి అనే విషయంపై విశాఖ వస్తున్న కేంద్ర ఉక్కు మంత్రితో చర్చిస్తామన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కథనాలు రాయడం సరికాదని భరత్ హితవు పలికారు. చంద్రబాబు ఇక్కడి ఎంపీగా తాను కానీ, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కానీ, ఎమ్మెల్యేలుగా పల్లా శ్రీనివాసరావు, పంచకర్ల రమేష్ కానీ ఎప్పుడైనా ఏమైనా అన్నారా అని ప్రశ్నించారు. ఏ ఆధారం లేకుండా ఇంగ్లీష్ మీడియా ఆ విధంగా రాయడం బాధ్యతారాహిత్యమన్నారు. ఇది చాలా మంది జీవితాలతో ముడిపడిన అంశమని, అలాంటి తీవ్రమైన విషయాన్ని ఏదో తేలిగ్గా రాసేయడం అంత కరెక్ట్ కాదన్నారు. ఈ విధంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడంపై చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరు టీడీపీ అఫీషియల్ చెప్పారు, ఎవరు పేరు తీసుకోండి, మీకు ధైర్యం ఉంటే ధైర్యం తీసి మేము కేసేస్తాం. అప్పుడు వాళ్ళ మీద ఏమీ లేకుండా సృష్టిస్తున్నారంటే దురుద్దేశం ఏంటి అనేది మీ అందరూ ఒకసారి అర్థం చేసుకోండి. సో మీడియా మిత్రులు అందుకే కోరుతున్నాము దట్ ఈ మిస్ఇన్ఫర్మేషన్ మా ద్వారా మీరు దానికి రెస్పాన్స్ ఇస్తారని. ప్రత్యేకంగా ఈ స్టీల్ ప్లాంట్ కమ్యూనిటీలో అందరికీ భయం ఏదో అయిపోతుంది అనే ఒక అపోహ. ఎందుకంటే ఇలాంటి నెగిటివ్ న్యూస్ వస్తే వాట్సాప్ లో ఎంత ఫాస్ట్ గా సర్క్యులేట్ అవుతుందో మీ అందరికీ తెలుసు. వాళ్ళ సర్క్యులేషన్ కన్నా మీ సర్క్యులేషన్ ఇంకా ఫాస్ట్ గా ఉంటుంది. సో అదే కోరేది ఏంటి అంటే నిజం నిలవాలి. మీ ఎప్పుడైనా సరే ఏదైనా ప్రశ్న ఉంటే మేము వచ్చి మీడియా ముందు ఆన్సర్ చేస్తాము. కూటమి ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తున్న తరుణంలో కొందరు వైసీపీ నాయకులు ఓర్వలేక సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు చేస్తున్నారని 42 డివిజన్ జనసేన అధ్యక్షురాలు తిరుపతి అనూష స్పష్టం చేశారు. నెల రోజుల్లో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. సితారా సెంటర్లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో 42వ డివిజన్ జనసేన అధ్యక్షురాలు తిరుపతి అనూష మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుక ప్రజలకు అందిస్తానని చెప్పారని, చెప్పినట్టుగా అమలు చేస్తున్నారని, కేవలం లోడింగ్, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రమే పెట్టుకుంటే సరిపోతుందన్న విషయాన్ని ప్రజలకు క్లియర్గా చెప్పారని వివరించారు. ఉచిత ఇసుకపై కొందరు వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని, ఈ దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. జగన్ ప్రభుత్వంలో రాష్ట్రంలో దోపిడీ తప్ప జరిగిన అభివృద్ధి శూన్యమన్నారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వంలో ఇచ్చిన పెన్షన్ హామీ నెరవేర్చడానికి 5 సంవత్సరాలు పట్టిందని, కానీ చెప్పింది చెప్పినట్లుగా ప్రభుత్వం వచ్చిన వెంటనే 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెంచి పెన్షన్ పంపిణీ చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని వివరించారు. కూటమి ప్రభుత్వం పాలన పట్ల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని, వైసీపీ పతనం అయిపోయిందని, ఆ పార్టీ నాయకులు దుష్ప్రచారాలు మానుకోవాలని, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదన్నారు. ఈ సమావేశంలో డివిజన్ కమిటీ సభ్యులు పసుపులేటి కృష్ణ, గణేష్, ఎండి అయాజ్, తంగారవి, దాసి రామ్మోహన్, 45వ డివిజన్ అధ్యక్షుడు బొమ్ము రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మరి కూటమి చెప్పిన విధంగానే ఉచిత ఇసుకని ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇది జీర్ణించుకోలేని కొంతమంది వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. కొంతమంది వైసీపీ నాయకులు పేద ప్రజలకి ఉచిత ఇసుక అందజేస్తున్నారని, కూటమికి ప్రజాదరణ మరింత పెరుగుతుందని గమనించిన కొంతమంది వైసీపీ నాయకులు అనేక విధాల కూటమిని దుష్ప్రచారం చేయడం జరుగుతుంది. అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. కేవలం లోడింగ్ ఛార్జెస్, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెట్టుకుంటే చాలు ఇసుకని తీసుకెళ్ళచ్చు అని చెప్పారు. మరి దీన్ని కొంతమంది వక్రీకరించి వైసీపీ నాయకులు ప్రజల్ని మభ్యపెట్టాలని చెప్పి చూస్తున్నారు. ప్రజలందరికీ కూడా అవగాహన ఉంది, దీన్ని ఖచ్చితంగా తిప్పికొడతారు. సమ్మెకాలంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సుబ్బరావమ్మ డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు 4 రకాల యాప్లతో ఇబ్బందులు వస్తున్నాయని, వాటిని కలిపి ఒకే యాప్తో మార్చాలని కోరారు. పని ఒత్తిడి తగ్గించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ ఆశా కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం తక్షణం స్పందించాలని, సమ్మెకాలంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆశా కార్యకర్తలు డిమాండ్ చేశారు. బుధవారం సాయంత్రం లెనిన్ కూడలిలో యూనియన్ ఆధ్వర్యంలో తమ కోరికల దినమంటూ నిరసన వ్యక్తం చేశారు. సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు ఏవి నాగేశ్వరరావు, అంగన్వాడీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సుబ్బరావమ్మ తదితరులు మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో సమస్యల పరిష్కారం కోరుతూ చేసిన నిరసన కార్యక్రమాల్లో వేలాది మందిపై కేసులు నమోదు చేశారని, వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు 4 రకాల యాప్లతో ఇబ్బందులు వస్తున్నాయని, వాటిని కలిపి ఒకే యాప్తో మార్చాలని కోరారు.
పని ఒత్తిడి తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్సీహెచ్ సుప్రజ, జ్యోతిలక్ష్మి, కె దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. మంత్రులు ఇళ్లలో కూర్చున్నారు కానీ ఈ స్కీమ్ వర్కర్లు కానీ, మున్సిపల్ వర్కర్లు కానీ, ముఠా వర్కర్లు కానీ మిగిలినటువంటి వాళ్ళు ఎవరో కూడా ఇంట్లో కూర్చోలా, బజార్లోకి వచ్చారు, ప్రజలకు సేవ చేశారు, ప్రభుత్వం పరువు నిలబెట్టారు. ఈరోజు మేము చేస్తున్నాం ముఠా కార్మికులకి సమగ్ర చట్టం చేయండి అని, స్కీమ్ వర్కర్ని వాళ్ళు రెగ్యులరైజ్ చేయండి అని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు ఉన్నారు, కోట్లాది మంది ఉన్నారు దేశవ్యాప్తంగా అనేక రంగాల్లో, వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయడానికి ఎందుకని ప్రభుత్వానికి చేతులు రావట్లేదని అడుగుతున్నాం. కర్బలా రణరంగంలో ఇమాం హుసేన్ తన ఆత్మను బలి ఇచ్చిన సందర్భంగా మొహరం జరుపుకుంటారని గాంధీనగర్ మసీద్ ముస్లిం మత గురువు మీర్ అర్షద్ అలీ తెలిపారు. గాంధీనగర్ ఐనాక్స్ థియేటర్ వద్ద మసీద్లో మొహరం పండుగ చరిత్ర, ఇమాం హుసేన్ త్యాగాల గురించి సాటి ముస్లిం సోదరులకు తెలియజేయాలనే ఉద్దేశంతో మీర్ అర్షద్ అలీ, మౌలాన్ షబీర్ మహేదీ, మీర్జా ఆగ్వా సర్వార్ అలీ, పలువురు ముస్లిం సోదరులు, మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇమాం హుసేన్ తన ఆత్మ బలిదానం ద్వారా ఆత్మగౌరవం, శాంతి, ధైర్యం, ఓర్పు, సహనం నిలబడాలని ప్రజలకు సూచించారు. షియా ముస్లింలు ప్రతి సంవత్సరం ఇమాం హుసేన్ స్మరించుకోవాలని కోరారు. పేద ధనిక అనే భేదాలు లేకుండా ప్రజలంతా ఒకటే అన్న భావనతో ఐకమత్యంతో జీవించాలని కోరారు. इनकार करते हैं नबी आकर, तो मक्के में लोग इसको पसंद नहीं करते, तो नबी मुकर्रम हिजरत करते हैं किसकी तरफ? मदीने की तरफ। मदीने में जाकर हुकूमत बनाते हैं जो हुकूमत अदालत के असास पर होती है। यहाँ पर कोई इंसान अमीर और गरीब के असास पर तकसीम नहीं किया जाता, रंग के असास पर या जो है मसलन पढ़ा लिखा या जाहिल होने के असास पर तकसीम नहीं किया जाता, बल्कि सिर्फ ये कहते हैं कि खुदा के नज़दीक सब बराबर हैं, एक ही है, ये पैगाम होता है। ये चीज़ बाज़ पैसे वाले लोगों को मक्के के पसंद नहीं आती ऐसा करना। वो कहते हैं कि कैसे हो सकता है कि एक ग़ुलाम जो है मैं पैसे वाले के बराबर हो, तो लिहाजा रसूल के जाने के बाद बाज़ लोग मदीने की हुकूमत को अपने हाथों में ले लेते हैं। जब लेते हैं मदीने की हुकूमत में तो అందుకే ఒక షేర్ ఉంది, इस्लाम को बेदार तो हो लेने दो, हर कौम पुकारेगी हमारे है हुसैन, शाह हस्त हुसैन, बादशाह अस्त हुसैन, दी अस्त हुसैन, दी पनाह अस्त हुसैन, सरदार नदार दर दस्त यजीद, हक्का के बिला ला इला अस्त हुसैन. But Imam Hussain alayhi salam, he sacrificed his life and sacrificed his family for the sake of Islam and show the path how we have to go with justice and in favor of every religion, and how we have to approach every person, rich and poor and small and big, and we have to give respect to everyone, not equality and everything. This our Imam Hussain alayhi salam says. ప్రభుత్వం విద్యార్థులకు సంబంధించిన పథకాల అమలుకు సిద్ధమైంది. ఈ మేరకు కీలకమైన ఆదేశాలను జారీ చేసింది. 1 నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులు తల్లికి వందనం, స్టూడెంట్ కిట్ ప్రయోజనాలు పొందడానికి ఆధార్ కలిగి ఉండాలని, ఒకవేళ లేకపోతే నమోదు కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఆధార్ వచ్చే వరకు 10 రకాల పత్రాలను పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించింది. ప్రభుత్వం విద్యార్థులకు సంబంధించిన పథకాల అమలుకు సిద్ధమైంది. పేదరికం కారణంగా ఏ ఒక్క పిల్లవాడు చదువుకు దూరం అవ్వకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం, స్టూడెంట్ కిట్ అనే సంక్షేమ పథకాలను ప్రారంభించనుంది. ఈ వినూత్న పథకం తమ పిల్లలకు క్రమం తప్పకుండా పాఠశాలకు పంపడంలో తల్లులకు మద్దతు ఇస్తోందని, డ్రాపౌట్ రేటును గణనీయంగా తగ్గిస్తోందని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు కీలకమైన ఆదేశాలను జారీ చేసింది. రాష్ట్రంలో 1 నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులు తల్లికి వందనం, స్టూడెంట్ కిట్ ప్రయోజనాలు పొందడానికి ఆధార్ కలిగి ఉండాలని, ఒకవేళ లేకపోతే నమోదు కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఆధార్ వచ్చే వరకు 10 రకాల పత్రాలను పరిగణలోకి తీసుకుంటామని వెల్లడించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. తల్లికి వందనం పథకం కింద దారిద్ర్య రేఖకు దిగువన ఉండి పాఠశాలలకు పిల్లల్ని పంపించే తల్లులు లేదా సంరక్షకులకు సంవత్సరానికి 15,000 రూపాయలు ఆర్థిక సాయం చేయనున్నారు. విద్యార్థులకు 75% హాజరు తప్పనిసరిగా ఉండాలని అధికారులు పేర్కొన్నారు. స్టూడెంట్ కిట్ కింద ప్రభుత్వ ఎయిడెడ్ బడుల్లో చదివే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, వర్క్ బుక్లు, ఆంగ్ల నిఘంటువు, బ్యాగ్, బెల్ట్, 3 జతల ఏకరూప దుస్తులు, జత బూట్లు, 2 జతల సాక్సులు ఇవ్వనున్నారు. ఈ 2 పథకాల కింద ప్రయోజనం పొందేందుకు ఆధార్ను కలిగి ఉండాలి. ఒకవేళ ఎవరికైనా లేకపోయినా విద్యాశాఖ ద్వారా ఆధార్ నమోదు సదుపాయాన్ని కల్పించాలని సూచించారు. ఆధార్ వచ్చే వరకు విద్యార్థుల తల్లిదండ్రుల ఓటరు గుర్తింపు కార్డు, కిసాన్ పాస్బుక్,
ఉపాధి పథకం కార్డ్, రేషన్ కార్డ్, పాస్పోర్ట్, బ్యాంకు లేదా డ్రైవింగ్ లైసెన్స్, తపాలా పాస్బుక్ వ్యక్తిని ధృవీకరిస్తూ గెజిటెడ్ అధికారి సంతకం చేసిన పత్రం, తహసీల్దార్ ఇచ్చే పత్రం, విభాగం సూచించే ఏ పత్రాన్నైనా అనుమతిస్తారని వెల్లడించారు. పూర్తి విధి విధానాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో ఉత్తర్వులు విడుదల చేయనుంది. ప్రస్తుతానికి తల్లికి వందనం పథకంకు సంబంధించి ఆధార్ ధృవీకరణకు సంబంధించి ఉత్తర్వులు విడుదల చేస్తుంది. విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ జి శరత్ బాబుపై గత 2-3 రోజులుగా మీడియాలో వస్తున్న కథనాలు చాలా బాధ కలిగించాయని, ఇవి చాలా అసత్యమైన ఆరోపణలని ఆయన వద్ద చికిత్స పొందిన రోగులు తెలిపారు. హాస్పిటల్లో గతంలో కిడ్నీ మార్పిడి చికిత్స చేయించుకొని ప్రస్తుతం ఎంతో ఆరోగ్యకరమైన జీవనాన్ని సాగిస్తున్నామని అన్నారు. తమకు డాక్టర్ శరత్ బాబు పునర్జన్మను ప్రసాదించారని వివరించారు. విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ జి శరత్ బాబు వద్ద చికిత్స పొందిన రోగులు బందర్ రోడ్లోని ఓ హోటల్లో నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో యు రామకృష్ణ, బి జయశ్రీ, కె నాగరాజు, జె ఫణిలు మాట్లాడుతూ విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు గతంలో కిడ్నీ మార్పిడి చికిత్స చేయించుకుని ప్రస్తుతం ఎంతో ఆరోగ్యకరమైన జీవనాన్ని సాగిస్తున్నామని అన్నారు. తమకు డాక్టర్ శరత్ బాబు పునర్జన్మను ప్రసాదించారని వివరించారు. హాస్పిటల్ స్థాపించిన నాటి నుండి శరత్ బాబు నేతృత్వంలో సుమారుగా 300 కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు జరిగినట్లుగా తమకు సమాచారం ఉందన్నారు. ఇన్ని ఆపరేషన్లు చేసిన డాక్టర్ శరత్ బాబుపై ఇప్పటి వరకు ఎలాంటి ఆరోపణలు రాలేదని, ఇప్పుడు రావటానికి దీని వెనుక వ్యక్తులెవరు అని కొందరు కావాలని ఇటువంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు కిడ్నీ ఆపరేషన్కు ఎంతో రాయితీని కల్పించారని తెలియజేశారు. సారు అందరి పరిస్థితిని అర్థం చేసుకొని ఎవరికి ఎంతవరకు కావాలో వీళ్ళు పెట్టుకోగలరా పెట్టుకోలేరని చెప్పని హాస్పిటల్లో చాలా వరకు సాయం చేస్తూ పోతారు. ఇప్పుడు మెడిసిన్ ఖర్చు నేను పెట్టుకోలేను, నాలా చాలా మందికి డిస్కౌంట్ ఇస్తారు. మెడిసిన్లో హాస్పిటల్లోనే రాస్తారు ఈ పర్సన్కి డిస్కౌంట్ అని చెప్పని. అలాంటి సిచ్యువేషన్లో అందరికీ హెల్ప్ చేసిన మనిషి. కరోనా 2 వేవులు వచ్చింది. కరోనా 2 వేవుల్లో అన్ని హాస్పిటల్స్ ఎలా ఉన్నాయో మాకైతే తెలియదు, కానీ ఒక మామూలు మనిషి బతకాలంటేనే కొన్ని లక్షలు ఖర్చు చేసిన విషయం. అలాంటిది కిడ్నీ ట్రాన్స్ప్లాంట్గా వాళ్ళకి కరోనా వచ్చిన వాళ్ళకి కూడా సారు అసలు చాలా తక్కువ ఖర్చుతో, కొంతమందికి అయితే అసలు డబ్బులు తీసుకోకుండా అయితే సారు ట్రీట్మెంట్ చేశారు. ప్రత్యక్షంగా ఇక్కడే కొంతమంది ఉన్నారు, వాళ్ళకి చాలా వరస్ట్ స్టేజ్లో ఉన్నా సరే ₹1 తీసుకోకుండా సార్ వాళ్ళకి ట్రీట్మెంట్ చేసిన పరిస్థితి. మేము మీ అందరికీ మీడియా ద్వారా చెప్పేది ఏంటంటే ఒక దేవుడి మీద అభియోగం చేశారు. మెడికల్గా కానీ ఎన్నో విషయాల్లో సార్ నాకు ఆర్థికంగా నన్ను ఆదుకుంటూనే ఉన్నారు. అలాంటి సార్ మీద ఇలాంటి అభియోగం రావడం నేను తీవ్రంగా ఖండిస్తున్నానండి. సార్ మీద ఇలాంటి ఎలిగేషన్స్ పెట్టిన వాళ్ళు ఎవరైనా సరే ఇదైతే కనుక అవాస్తవం అండి అంతాని. సార్ని దయించి అర్థం చేసుకోమని కోరుకుంటున్నాను. మాలాంటి ఎంతోమందికి ప్రాణభిక్ష పెట్టిన ఆయన్ని అందరూ కూడా అభిమానంగా కొలిచే డాక్టర్ గారి మీద ఇలాంటి అభియోగం రావడం నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నానండి. ఇలాంటి విషయం మీద ఇంకెప్పుడు కూడా ప్రజలు అందరూ అర్థం చేసుకుని ఆయన్ని, డాక్టర్ గారి గురించి కానీ హాస్పిటల్ స్టాఫ్ గురించి కానీ ఎవరైనా సరే పాజిటివ్గా మాట్లాడుకు తీరవలసిందే. నాకు నా తల్లి జన్మిస్తే డాక్టర్ గారు పునర్జన్మ ఇచ్చారు. ఎల్లప్పుడూ బతికినంతకాలం కూడా ఆయనకు రుణపడి ఉంటాం మేము. ఎందుకంటే కిడ్నీ ఆపరేషన్ అనేది మామూలు విషయం కాదు. ఇవాళ మీ అందరికీ తెలుసు, ఇవాళ మనకి బైపాస్ వచ్చింది, బైపాస్ కంటే స్టంట్లు వచ్చినాయి, సైకిల్ ప్యాచీలు వేసినట్టు వేస్తున్నారు. కానీ కిడ్నీ ఆపరేషన్ అలాగా అన్ని చోట్ల చేయలేరు, అన్ని చోట్ల సక్సెస్ అవ్వదు. ఎన్నో మన జుట్టు ఎంత ఉందో అన్ని వేల కణాలు ఉండి దాన్ని ముడిపెట్టి మళ్ళా కిడ్నీ పేషెంట్ని ఒక జీవనాన్ని ఇవ్వాలంటే చాలా కష్టంతో కూడిన పని అది. దాంట్లో సీనియారిటీ సంపాదించి ఆయన ఎప్పటి నుంచో స్టడీ చేసి మధ్య మధ్యలో హాస్పిటల్ వదిలేసి ఈ సెమినార్లు వాటికి ఇప్పుడు ఈ రోజు వరకు కూడా అటెండ్ అయ్యి ఆయన ప్రజలందరికీ అందుబాటులో ఉంటున్నారు. ముఖ్యంగా నా వరకు నేను చెప్పదగ్గది ఏంటంటే నాకు ఏ రకమైన ఇబ్బంది ఏ రోజు కలగలేదు. సిటీ న్యూస్ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం.